మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలు కనుక చూస్తే కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే గోదావరి నది పుష్కర ఘాట్ల వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. తెలంగాణ అన్నవరంగా ప్రసిద్ధి చెందిన దండపల్లి మండలం గూడెం రమా సత్యనారాయణ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా భక్తులు తరలి రావడంతో దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. సత్యనారాయణ స్వామి వ్రతాలు నోముకొని స్వామివారిని దర్శించుకున్నారు భక్తులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లాలోని మిగతా వార్తలు కనుక చూస్తే లక్షడిపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై మార్నింగ్ వాకింగ్కి వెళ్లిన యువకులను కారు ఢీకొనడంతో అరుణ్ కుమార్ అనే యువకుడు మృతి చెందగా మరో యువకుడు గాయపడ్డాడు. అజాగ్రత్తగా కారు నడిపి ఓ యువకుని మృతికి కారణమైన కారు డ్రైవర్పై కేసు నమోదు చేశారు పోలీసులు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్త కనుక చూసినట్లయితే జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో గిరిజన నాయకుడు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా గిరిజన గౌరవ దినోత్సవ వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, పలువురు అధికారులు, గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.